ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. విశాఖపట్నం జిల్లాను మాదక ద్రవ్యాల సమస్య నుంచి అంటే డ్రగ్స్ నుంచి విముక్తం చేయాలని ఒక పెద్ద ప్రయత్నం మొదలైనట్టుంది. దీనికి సంబంధించి మన దగ్గర ఒక వార్తా నివేదిక ఉంది. అందులో ఏం చెప్పారో ఒకసారి చూద్దామా? తప్పకుండా. విశాఖపట్నం ఈ మధ్యకాలంలో కొంచెం వార్తల్లో ఎక్కువగా ఉంది కదా ఈ విషయాల్లో. అవును. ఈ నివేదిక ప్రకారం ఏంటంటే జిల్లా కలెక్టర్ గారు ఆయన ఆధ్వర్యంలో అధికారులు సిబ్బందంతా కలిసి ఒక ప్రతిజ్ఞ చేశారు. అసలు ఏంటి ఆ ప్రతిజ్ఞ, ఎందుకు చేశారు, దాని వెనుకున్న ఉద్దేశమేమిటి అంటారు? ఆ ఇది చాలా ఆసక్తికరమైన విషయం అండి. ఎందుకంటే ఈ కార్యక్రమం కేవలం జిల్లా స్థాయిలోనే అనుకుంటే పొరపాటేమో. ఇది కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా నడుపుతున్న నషా ముక్త్ భారత్ అభియాన్లో ఒక భాగం. ఓ, అంటే ఇది నేషనల్ లెవెల్ ప్రోగ్రాం అన్నమాట. అవును. కాని ఇక్కడొక చిన్న ఆశ్చర్యకరమైన విషయమేంటంటే జిల్లా స్థాయిలో దీన్ని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ నిర్వహించడం. విభిన్న ప్రతిభావంతుల శాఖ, అది కొంచెం కొత్తగా అనిపిస్తోంది. అవును. సాధారణంగా హోం లేదా ఆరోగ్య శాఖలు చూస్తాయి కదా ఇలాంటివి. బహుశా ఏంటంటే వ్యసనం బారిన పడిన వారిని కూడా ఒక రకమైన సామాజిక న్యాయం కోణంలో చూసి వాళ్ల పునరావాసం మీద ఎక్కువ దృష్టి పెట్టాలని ఉద్దేశమేమో. అది ఒక మంచి కోణం అవ్వచ్చు. సరే, మరి ఆ ప్రతిజ్ఞలో ప్రధానంగా ఏం చెప్పారు, దీని మీద ఫోకస్ పెట్టారు? ప్రతిజ్ఞలో ముఖ్యంగా యువత ప్రాముఖ్యతను బాగా నొక్కి చెప్పినట్టు అనిపించింది. యువత ఏ దేశానికైనా ప్రధాన శక్తి, దేశ అభివృద్ధిలో వారి పాత్ర ముఖ్యమైనది అని ఒక వాక్యముంది చూడండి. అవును, నిజమే. యువత కీలకం గదా. అలాగే కేవలం తాము డ్రగ్స్కు దూరంగా ఉండటమే కాదు, తమ కుటుంబ సభ్యులను, స్నేహితులను కూడా అంటే మన చుట్టూ ఉన్నవాళ్లను కూడా ఈ వ్యసనానికి దూరంగా ఉంచేలా బాధ్యత తీసుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు. అంటే ఇది కేవలం వ్యక్తిగత విషయం కాదు, ఒక సామాజిక బాధ్యత అని గుర్తు చేస్తున్నారన్నమాట. ఖచ్చితంగా ఇది చాలా ముఖ్యం. యువత మీద దృష్టి పెట్టడం బాగుంది. మరి ఈ ప్రయత్నంలో ఇంకా ఎవరు పాల్గొన్నారు? కేవలం కలెక్టరేట్ వాళ్లేనా? అబ్బే, అదే ఇక్కడ గమనించాల్సిన విషయం. కేవలం వాళ్లే కాదు, జిల్లా రెవెన్యూ అధికారి అంటే డిఆర్ఓ గారు, బిహెచ్ భవానీ శంకర్ గారు, భీమిలి ఆర్డీఓ సంగీత్ మాథుర్ గారు, ఆ తర్వాత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ అధికారులు కూడా ఉన్నారు. ఓ, ఎన్సీబీ కూడా ఇన్వాల్వ్ అయిందా? అవును. అంతేకాదు, గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్, ఉమారాజ్ గారు, సీడ్ ఆర్గనైజేషన్ ఇలాంటి కొన్ని ఎన్జీఓలు అంటే స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అంటే ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ఎన్జీఓలు కూడా కలిసొస్తున్నాయన్నమాట. దీనివల్ల ఉపయోగమేంటి అంటారు? ఇది చాలా కీలకమైన స్ట్రాటజీ అండి. ఎందుకంటే ప్రభుత్వ విభాగాలు పాలసీలు, అమలు లాంటివి చూసుకుంటాయి. కానీ ఎన్జీఓలకు క్షేత్రస్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్లో ప్రజలతో, ముఖ్యంగా ఈ సమస్య బారిన పడినవాళ్లతో పనిచేసిన అనుభవం ఉంటుంది. నిజమే, వాళ్ళకి రీచ్ ఎక్కువ ఉంటుంది కదా. అవును. వ్యసనపరులను గుర్తించడం, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం, ఆ తర్వాత పునరావాసం కల్పించడం ఇలాంటి విషయాల్లో వాళ్ల పాత్ర చాలా ముఖ్యం. ఈ భాగస్వాముల జాబితా చూస్తేనే అర్థమవుతోంది, సమస్యను అన్ని వైపుల నుంచి ఎదుర్కోవాలనే ఒక ఆలోచన కనిపిస్తోంది. అంటే ఒక సమగ్రమైన ప్రయత్నంలాగా అనిపిస్తోంది. జిల్లా కలెక్టర్ గారు కూడా ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ గారు దీన్ని ఒక మహాయజ్ఞం అన్నారట కదా. అవును, ఆ పదం వాడారు. అందరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునివ్వడమంటే ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా ఒక ప్రజా ఉద్యమంలా మారాలని కోరుకుంటున్నట్టుగా ఉంది, అవునా? ఖచ్చితంగా. మహాయజ్ఞం అనడంలో ఉద్దేశ్యం అలే అయ్యుంటుంది. అంటే ఇది అందరి బాధ్యత, ప్రతి ఒక్కరూ తమ వంతుగా పాల్గొనాలని, ముఖ్యంగా యువతను ఇందులో భాగం చేయాలనే తపన కనిపిస్తోంది. అధికారులు, ప్రజలు, యువత అందరూ కలిసి పనిచేస్తేనే ఇలాంటి పెద్ద సామాజిక సమస్యలను మనం ఎదుర్కోగలమని వారు నమ్ముతున్నట్టున్నారు. సరే, మొత్తం మీద చూస్తే విశాఖపట్నంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ఒక గట్టి అడుగే పడింది అని చెప్పాలి. అధికారికంగా ప్రతిజ్ఞ చేశారు, జాతీయ కార్యక్రమంతో లింకు ఉంది, ప్రభుత్వం, ఎన్జీఓలు కలిసి వస్తున్నాయి, ఒక విస్తృత కార్యాచరణకు పిలుపునిచ్చారు. అవును, క్లుప్తంగా చెప్పాలంటే అదే ఈ స్థానిక ప్రయత్నం ఆ నషాముక్త్ భారత్ అభియాన్ అనే పెద్ద గొడుగు కింద ఒక భాగం. ఇన్ని శాఖలు, ఎన్జీఓలు కలవడం చూస్తే సమస్య ఎంత సంక్లిష్టంగా ఉందో గుర్తించి దాన్ని ఎదుర్కోవడానికి ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అంటే ఒక సమీకృత వ్యూహాన్ని అనుసరిస్తున్నారనిపిస్తోంది. అంతా బానే ఉందిగాని ఈ నివేదిక
కేవలం ప్రతిజ్ఞ చేశారు, పిలుపునిచ్చారు అనేవరకే చెబుతోంది. ఆ తర్వాతేంటి? సరిగ్గా అదే నేను కూడా ఆలోచిస్తున్నాను. అక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. ఈ ప్రతిజ్ఞలు, ఈ పిలుపులు ఇవి కేవలం మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అంటే ఆచరణలో నిజమైన మార్పు తేవడానికి ఎలాంటి నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికలున్నాయి? వాటిని ఎలా అమలు చేస్తారు? వాటి ఫలితాలెలా ఉంటాయి? ఇవన్నీ మనం ముందుగుందు చూడాల్సిన విషయాలు. కేవలం నినాదాలు సరిపోవు కదా, ఆచరణలో ఏం జరుగుతుందనేదే అసలైన సవాల్. దానిపై మన దృష్టి ఉండాలి.